తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. టీవీకే విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీవీకే విజయం పట్ల చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారో ప్రస్తుతం మనం చూస్తున్నాం. చంద్రగిరిలో క్లాక్ టవర్ సర్కిల్ వద్ద యొక్క టీవీకే అద్భుత విజయం సాధించడం పట్ల పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రస్తుతం మనకు ఆయన అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తుంటే తమిళనాడులో టీవీకే విజయం ఏ విధంగా చూడొచ్చు? మొదటగా తమిళనాడులో అద్భుతమైన విజయం సాధించినటువంటి విజయ్ గారికి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తరఫున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఏ విధంగా అయితే మా నాయకుడు సింగిల్ గా పోటీ చేసి అన్ని చోట్ల ఏ విధంగా అయితే ఇక్కడ జరుగుతుందో అదేవిధంగా విజయ్ గారు కూడా మొత్తం తమిళనాడు మొత్తం సింగిల్ గానే పోటీ చేసి ఈ రోజున ఒక ప్రపంచనాన్ని సృష్టించారు. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పెట్టినా, సిబిఐ కేసులు పెట్టినా, ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఆయన అద్భుత విజయాన్ని సాధించుకొని ఈరోజు తమిళనాడుకి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా అవబోతున్నారు. ఇంకోటి కూడా ఈరోజు దృష్టికి తీసుకురావాల్సింది, ఎందుకంటే ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడైతే ప్రచారం పోయినాడో అక్కడ అన్ని కూడా ఈ రోజున ఏటీఎంకి ఓడిపోయే పరిస్థితి అయింది. దాన్ని బట్టి మనం అనుకోవచ్చు ఇక్కడి నుంచే తమిళనాడు నుంచే వాళ్ళ టీడీపీ ఓటమి అనేది, చంద్రబాబు నాయుడు పతనం అనేది ఇక్కడి నుంచే మొదలైందనేసి. కాబట్టి మళ్ళొక్కసారి చెప్పుకుంటున్నాం, విజయ్ గారికి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా చోట్ల చెప్పొచ్చు జగన్ గారికి ఇటు తమిళనాడులో విజయ్ గారికి చాలా దగ్గర పొలుకులు ఉన్నాయి. ఆయన ప్రచారంలో చాలా చోట్ల జగన్ గారు చిత్రపటాన్ని కూడా చూపించారు. ఈ విజయం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అవును, చాలా చోట్ల మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో విజయ్ గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఉన్నటువంటి చిత్రపటాన్ని ఆయన ఎత్తి చూపించి ఆయన సింబాలిక్ గా చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, మేము ఎప్పుడు సింగిల్ గానే వస్తాం, సింహం సింగిల్ గానే ఉంటుంది, కాబట్టి రేపు వచ్చే రోజుల్లో కూడా సింగిల్ గానే మేము మళ్ళీ సాధిస్తామని కూడా ఆయన ఒక ఐకానిక్ గా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పక్క రాష్ట్రంలో ఐకానిక్ గా నిలిచారు. ఈరోజు టీవీకి ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తుంది. ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు చూస్తున్నాం ఏపీలో జగన్ అన్న ఎంత సింగిల్ గా పోటీ చేసి ఇన్ని సీట్లు మేర చేసి సింగిల్ గా సీఎం అయినాడు. అదేవిధంగా ఈ పొద్దు పక్క రాష్ట్రమైన తమిళనాడులో విజయన్న మన జగనన్న ఫోటోతో ఇంతవరకు ఎక్కడ చాలా మంది ప్రచారం చేయాలి కానీ మన జగనన్న ప్రచారం చేయకుండా ఓన్లీ సింగిల్ ఫోటోతో ఈ రోజు విజయ్ గెలవడం అనేది చాలా సంతోషమైన విషయం. మా జగనన్న తరపున, చంద్రగిరి నియోజకవర్గం తరపున, మా చెవిటి భాస్కర్ తరపున, మా అందరి తరపున విజయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్ విజయన్న. ఇంకోటి కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎంతో మంది ఇక్కడ తమిళకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ ఎంతో మంది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ చిత్తూరు కాబట్టి ఇక్కడ తిరుపతిలో, తిరుచానూరులో సుమారు 20,000 మంది తమిళ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరి తరఫున ఈ రోజున వాళ్ళ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కూడా పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలు కూడా ఇది విజయంగా భావించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా ఇవన్నిటి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రం కావడం, ప్రధానంగా యొక్క తమిళనాడు సరిహద్దుగా ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఈ రోజు టీవీకే విజయం సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం టీవీకేకు ఇటు వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలను ఆయన ఎన్నికల ప్రచారంలో టీవీకే అధినేత విజయ్ చూపించినటువంటి ప్రచారం ఈ రోజు ఆయనకి ఎంతో మేలు చేకూర్చిందనేది ప్రధానంగా కనిపిస్తోంది. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో టీవీకేకి సంబంధించి భారీ మెజార్టీ తీసుకురావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర పోషించడం ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నుంచి. ముఖ్యంగా ఈరోజు తమిళనాడులో అత్యధిక మెజారిటీతో విజయ్ గారు ఈరోజు సాధించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తమిళ ప్రజలు, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు
20 నుంచి 30 వేల మంది తిరుచానూరులో కావచ్చు, పాడిపేటలో కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలందరూ కూడా ఈ రోజున వాళ్ళ విజయంగా మనం భావించుకోవచ్చు. ఏదైతే ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింహం సింగిల్ గానే వస్తుందనే కాన్సెప్ట్ లో ఈ రోజున విజయ్ గారు కూడా అద్భుతమైన విజయంతో సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పి ఈ రోజున సుమారు అక్కడ ఉన్నటువంటి అన్ని స్థానాల్లో ఏకంగా పోటీ చేసి ఈ రోజున ముఖ్యమంత్రి అయి కూర్చుంటున్నారంటే దానికి ఆయనకి ముఖ్యంగా కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడీఎం సపోర్ట్ చేసి అక్కడ ప్రతి ఒక్క చోట ప్రచారం చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి ప్రాంతాల్లో, నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా ఆయన ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. మనం ఇక్కడి నుంచి అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి పతనం అక్కడి నుంచి తమిళనాడు నుంచి మొదలై చివరికి ఆంధ్రాకు వచ్చి ఆగుతుంది. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆయనకు కూడా సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని కూడా తెలియజేసుకున్నాం. ఎందుకంటే మనం చూసుకోవచ్చు జగనన్నకి అదేవిధంగా విజయ్ గారికి అన్ని విషయాల్లో వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఆయన పైన కూడా సిబిఐ కేసులు పెట్టారు, ఇక్కడ సిబిఐ కేసులు పెట్టారు. ఆయన సింగిల్ గా పోటీ చేశారు, మా నాయకుడు కూడా ఇక్కడ సింగిల్ గా పోటీ చేయడం జరిగింది. కాబట్టి జగనన్నకి అదేవిధంగా విజయ్ గారికి ఉన్న అనుబంధం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఆయన వచ్చినప్పుడు ప్రచారానికి జగనన్ని బొమ్మ చూపించి మరీ ఆయన సింబాలిక్ గా చెప్పడం జరిగింది. ఆయన జగనన్న మద్దతు ఆయనకు ఎప్పుడు ఉంటుందని, ఆయన అదే విజయానికి కారణమని ఈ రోజున చేయడం జరిగింది. కాబట్టి అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీవీకే ఘన విజయం చేయడం జరిగింది. ఎందుకంటే జగనన్న మద్దతు ఎప్పుడు కూడా విజయ్ గారికి ఉంటుందని ముఖ్యంగా ఇంకోసారి చెప్పుకుంటున్నాం. విజయ్ గారికి మళ్ళీ కూడా విజయోత్సవ సంబరాల్లో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.